మన ఇంట్లో, మన కిచెన్‌లో వచ్చే వేస్ట్ వెజిటబుల్స్ తోటి మన టెర్రస్ గార్డెన్‌ని ఎలా హెల్తీగా, బ్యూటిఫుల్‌గా గ్రో చేసుకోవచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మనమే మన ఇంట్లో హెల్తీగా లీఫీ వెజిటబుల్స్‌ని కూడా ఎలా గ్రో చేసుకోవచ్చో తెలుసుకుందాం. హాయ్ అండి! నేను మీ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు మై రంగోలి అండ్ మై లైఫ్ ఛానల్. ఇక్కడ మీరు చూస్తున్నదైతే మా ఇంట్లో ఉన్న మినీ టెర్రస్ గార్డెన్ అని చెప్పుకోవచ్చు. చాలా ఈజీగా చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మనమే ఇంట్లో వెజిటేబుల్స్ని ఎటువంటి కెమికల్స్, ఫెర్టిలైజర్స్ లేకుండా అయితే పెంచుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. ఎలా అంటే ఇక్కడ నేను చూపిస్తున్న ఈ టమాటో ప్లాంట్ అయితే నేను బయట నుంచి పర్చేస్ చేయలేదండి. మన కిచెన్లోకి మార్కెట్ నుంచి వెజిటేబుల్స్ తెచ్చుకుంటాం కదా, సో అందులో ఉన్న టమాటా సీడ్స్ని నేను కుండీలో వేసి రోజు వాటరింగ్ చేస్తూ ఉంటే అవి మనకి మొక్కలనేవి వస్తాయన్నమాట. అలాగే ఇక్కడ నేను చూపిస్తున్న తోటకూర కానీ, పాలకూర ఇవన్నీ నేను సీడ్స్ తెచ్చి గ్రో చేస్తున్న లీఫీ వెజిటేబుల్స్ అండి. చాలా ఫ్రెష్‌గా ఉంటున్నాయి ఇలా గ్రో చేసుకుంటే. మనం మార్కెట్ నుంచి ఇలా లీఫీ వెజిటేబుల్స్ తెచ్చుకుంటుంటే అవి ఎంతసేపు కుక్ చేస్తున్నా కానీ మనకి బాగా కుక్ అవుతున్నట్టు నాకు అనిపించట్లేదు. ఇలా ఒకసారి సీడ్స్ తెచ్చి మనమే గ్రో చేసుకోవడం అలవాటు చేసుకుంటే మాత్రం అసలు ఇంకా మనం బయట నుంచి ఎప్పుడూ లీఫీ వెజిటబుల్స్ అయితే తెచ్చుకోమన్నమాట. ఇక్కడ చూపిస్తున్న ఈ పచ్చిమిర్చి ప్లాంట్ కూడా అంతేనండి. ఇంట్లో పచ్చిమిర్చి తెచ్చినప్పుడు వాటి యొక్క సీడ్స్ని నేను ఇక్కడ వేసేసాను కుండీలో. వాటికవే ఇలా ప్లాంట్స్ వచ్చి ఇప్పుడైతే పచ్చిమిర్చి వస్తున్నాయి. అలాగే మనం పోమోగ్రానైట్ తెచ్చుకున్నప్పుడు కొన్ని విత్తనాలైనా వేస్ట్ అవుతూ ఉంటాయి కదా, సో ఆ విత్తనాలు కూడా ఇలా కుండీలో వేస్తే నాకు ఇక్కడ పోమోగ్రానైట్ ప్లాంట్ అయితే వచ్చిందనమాట. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నదైతే చుక్కకూర అండి. చుక్కకూర మాత్రం మనకి జర్మినేట్ అవ్వడానికి సీడ్స్ నుంచి ప్లాంట్స్ కొంచెం టైం టేకింగ్ అని చెప్పుకోవచ్చు. మనం ఎక్కువ విత్తనాలు వేసినా కానీ అందులో కొన్ని సీడ్స్ మాత్రమే మనకి జర్మినేట్ అవుతాయి. సో ఇక్కడైతే మీరు టమాటో మొక్కలు చూస్తున్నారు. నేను ఇప్పుడు మీరు ఫస్ట్ చూసిన టమాటో ప్లాంట్కి కాయలైతే వచ్చాయి కదా, సో వాటిలో పండిన వాటి విత్తనాలు మళ్ళీ ఈ కుండీలో అయితే వేసానమాట. అక్కడ కొంచెం, అక్కడ కొంచెం. సో అవి మళ్ళీ నాకు ప్లాంట్స్ అయితే వచ్చాయి. అలాగే నేను పుదీనా కూడా స్టెమ్స్ ఉంటాయి కదా, వాటికి మనకి చిన్న చిన్న వేర్లు ఉంటాయండి. వాటిని నాటుకున్న మనకి పుదీనా అయితే వచ్చేస్తుంది. ఇవి అయితే లిల్లీ ప్లాంట్స్ అనమాట. మనకి ఒక బంచ్ ఆఫ్ లిల్లీస్ వచ్చిన తర్వాత వాటిని మళ్ళీ మనం మిడిల్లోకి అయితే కట్ చేయాలి. అప్పుడే మనకి కొత్తగా బంచెస్ అయితే వస్తాయన్నమాట. ఇవి అయితే మనకి చామంతి పూలు అనమాట. పక్కన వేరే వాళ్ళ దగ్గర ఒక చిన్న స్టెమ్ తెచ్చి నేను ఇక్కడ నాటాను. నేను మెయిన్గా యూస్ చేసేది ఏ ప్లాంట్స్కైనా మన కిచెన్లో నుంచి వచ్చిన వేస్టే ఫర్టిలైజర్స్గా అయితే యూస్ చేయొచ్చండి. ఆనియన్ తొక్కులు కానీ, ఎగ్ షెల్స్ని మిక్సీ పట్టి వేసినా కానీ మనకి చాలా బాగా ప్లాంట్స్ అయితే గ్రో అవుతాయి. చూసారా ఇక్కడున్న రోజ్ ప్లాంట్కి ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో. మెయిన్గా మనకి ఇలాంటి చిట్టి రోజా పూలు అంటాం కదా, సో వీటికి ఎక్కువ చీడ పట్టకుండా ఉండేలాగా మనం చూసుకోవాలండి. చీడ పట్టకుండా ఉండాలి అంటే కొంచెం సర్ఫ్ వాటర్ కానీ, లేదు అంటే వేపాకు ఉంటుంది కదా, ఆ వేపాకుని కొంచెం వాటర్లో బాయిల్ చేసి చల్లారిన తర్వాత ఆ వాటర్ని స్ప్రే చేస్తే మనకైతే చీడ రాకుండా ఉంటుంది. మెయిన్గా ఈ గులాబీ మొక్కలకి ఎగ్షెల్ పౌడర్ కానీ, లేదంటే ఆనియన్ పీల్స్ బాగా వర్క్ చేస్తాయి. అలాగే మనం 1 వీక్ ఒకసారి సాయిల్ని మిక్స్ చేస్తూ ఉండాలి అండి. అంటే సాయిల్ గట్టి పడకుండా ఉండాలి. అప్పుడే మనకి ఏ ప్లాంట్ అయినా కానీ చాలా బాగా గ్రో అవుతుంది. ఈ చిట్టి చామంతులు చూసారా, చూడడానికి ఎంత బాగున్నాయో కదా. ఇది అయితే నేను 2 మంత్స్ అవుతుందండి ఈ చుక్కకూర వేసి. సో 2-3 టైమ్స్ హార్వెస్ట్ కూడా చేశాను. చాలా చాలా ఫ్రెష్గా ఉంది. ఇంకా లాస్ట్ టైం అనమాట ఇది. ఇక రాదు. ఇక ప్లాంట్స్ని మనం తీసేసి మళ్ళీ ఫ్రెష్గా అయితే సీడ్స్ని వేసుకోవాలి. ఇది ఇంకొక టమాటో ప్లాంట్స్ అనమాట. చాలా వస్తున్నాయండి టమాటో ప్లాంట్స్ అయితే. మనం విత్తనాలు వేస్తే ఖచ్చితంగా మనం వాటరింగ్ చేసుకుంటూ ఉంటే మాత్రం సీడ్స్ అనేవి చక్కగా జర్మినేట్ అవుతాయి. జర్మినేట్ కాకుండా అనేది మాత్రం ఇంపాసిబుల్ అండి. కనీసం మనం ఒక 10 సీడ్స్ అలా వేస్తే 8 or 7 వరకు అయితే ఖచ్చితంగా జర్మినేట్ అవుతాయి అని చెప్తాను నేను. ఇవి చూస్తున్నారు కదా మీరు,
ఢిల్లీ కనకంబరాలు, చిన్న కనకంబరాలు అంటారు. సో ఇది కూడా నేను చాలా ఒక 3-4 ఇంచెస్ ప్లాంట్ తెచ్చి పెట్టాను, కొమ్మలే. అయినా కానీ ఎంత చక్కగా పూస్తున్నాయో చూసారా. ఇక్కడ చూస్తున్న తోటకూర అయితే మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు తోటకూరకి వేర్లు ఉంటాయి కదా, సో ఆ లీవ్స్ అన్నీ తీసేసి ఆ వేర్లని నేను మళ్ళీ ఇక్కడ ప్లాంట్ చేశాను. సో అవి కూడా చక్కగా లీవ్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు చూసారా, ఒక 1 వీక్లో ఎంత ఆకుకూరలు అయితే వచ్చాయో. తోటకూర కానీ, పెరుగు తోటకూర, అలాగే చుక్కకూర, మెయిన్గా పాలకూర చెప్పుకోవచ్చండి. పాలకూర గ్రో అవ్వడానికి మనకి మార్కెట్లో చాలా రకాల ఫెర్టిలైజర్స్ యూస్ చేస్తారు. ఎందుకంటే పాలకూరకి ఈజీగా చీడ అనేది వస్తుంది, గ్రో అవ్వడం కూడా చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది, చీడ కూడా చాలా ఈజీగా వస్తుంది అనమాట. మనకి బయట పాలకూర చూస్తే హోల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో మనం ఇంట్లో గ్రో చేసుకోవడం అనేది చాలా మంచిదని చెప్పుకోవచ్చు. మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మరి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరి మీకు తెలిసిన గార్డెనింగ్ టిప్స్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి, నేను కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.